తీయగా చల్లగా సంగీతంతో స్వాగతం పలుకుతూ పాటలతో మాట్లాడుతూ మనందరికీ ఎన్నో మధుర స్మృతులని జ్ఞాపకం ఇచ్చే పాడుతా తీయగా సీజన్ 26కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ మన జడ్జెస్ అందరికీ ఒకసారి హలో చెప్పేద్దాం. చంద్రబోస్ గారు నమస్తే, వెల్కమ్ బ్యాక్ సార్. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి నమస్కారం సార్. అలాగే ద బ్యాక్ బోన్ ఆఫ్ పాడుతా తీయగా మా వాద్య బృందానికి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ తరం టాలెంట్ ఆఫ్ సీజన్ 26. ఈ సీజన్ స్టార్ట్ చేసినప్పుడు 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం 12 మందిలో 4 ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇప్పుడు 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం నుంచి 4 వారాలు ఈ 8 మంది కంటెస్టెంట్స్ ప్రతి వారం పాడతారు. అండ్ ఆ 4 వారాలు అయిన తర్వాత ఈ 8 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో యాజ్ ఆల్వేస్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యి 6 నెక్స్ట్ రౌండ్కి ప్రోగ్రెస్ అవుతారు. ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే సీజన్ 26 ఛాంపియన్స్. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 3వ స్థానం 2వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఐనో అందరికీ హలో చెప్పేశాము. ఇంకొక విషయం మీకు గుర్తు చేయాల్సింది ఏంటంటే మార్క్స్ సంగతి. 100 మార్క్స్కి కంటెస్టెంట్స్ యాజ్ ఆల్వేస్ కంప్లీట్ చేస్తున్నారు. ఫర్ ఎ చేంజ్ ఇవాళ కీరవాణి గారు 50 మార్క్స్కి స్కోర్ చేస్తారు. చంద్రబోస్ గారు నేను తలా ఇద్దరు 25 మార్క్స్కి స్కోర్ చేయబోతున్నాం. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు 50 మార్క్స్ కీరవాణి గారు, నేను బోస్ గారు 25 అంటే 100 అయిపోయింది కదా, మరి సునీత గారి మార్క్స్ ఎవరు వేస్తారు అని మీరు అనుకోవచ్చు. అయినా సునీత గారు ఎక్కడా, ఆవిడ కొంచెం బిజీగా ఉన్నారు ఈ షెడ్యూల్లో. వచ్చే స్కెడ్యూల్లో మళ్ళీ షిల్ బీ విత్ us. సునీత గారు వి మిస్ యూ సో మచ్. ఈ షెడ్యూల్లో ఈ 4 వారాలు ప్రతి ఎపిసోడ్కి మీకు ఒక సర్ప్రైజ్ వస్తూనే ఉంటుంది. అలాగా ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించినా పంచులేసినట్టే ఉంటుంది, సరదాగా మాట్లాడినా సెటైర్లు కొట్టినట్టే ఉంటుంది. హీరో అయినా హీరోయిన్ అయినా సంవత్సరానికి 2వ 3వ సినిమాల్లో మాత్రమే చూస్తాం. కానీ ఈవిడ మాత్రం లేకపోతే ఏ ప్రీ రిలీజ్ కూడా జరగదన్నమాట. ఎవరైనా నాలాంటి వాళ్ళు మాట్లాడే కొద్దీ అలుపు వస్తుంది, కానీ ఈవిడ మాట్లాడితే ఆవిడకే ఊపు వచ్చేస్తుంది. ఆ వాక్చాతుర్యమే ఆవిడని తిరుగులేని స్టార్ మహిళగా క్రియేట్ చేసి నిలబెట్టింది. ఆవిడ ఏళ్ళు గడిచిన యంగ్ లేడీ లాగా ఎనర్జెటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ సుమా కనకాల. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. ఓ మై గాడ్. ఐ మస్ట్ సే, నాకు ఫస్ట్ నాకు ఈ పాడుతా తీయగా చేయాలి అని నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు, ఇట్ ఈస్ లిటరలీ అన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఈటీవీ అండ్ రామాచార్య గారు ఉన్నప్పుడు, మొట్టమొదటి సుమా గారికి ఫోన్ చేసి నా వల్ల అవుతుందా, కెన్ ఐ డూ ఇట్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే నాకు ఎంతగానో ధైర్యం ఇచ్చిన ఆవిడ సుమా గారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ సో మచ్. నేనేదో మాట వరుసకు చెప్పాను, మీరు ప్రొఫెషనలిజంతో తీసేసుకొని యాంకర్ అయిపోతారని అనుకోలేదు, నా కడుపు కొడతారు అనుకోలేదు. ఏదో చెప్తే మానేస్తారులే అనుకున్నాను మ్యామ్. కానీ మీరు చెప్పిన తర్వాత నేను అది ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయకపోతే అది మీకు కూడా న్యాయం కాదు మేడం. అందుకని కానీ మీ స్పేస్లోకి నేను ఎలాగైనా రాలేను. మీ వాక్చాతుర్యం, మీరు స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి ఇంత అంతా ఇప్పటికీ ఎప్పుడు యూట్యూబ్లో వేసినా మీ ఇద్దరి తమ్ముడు మీ తమ్ముడు కదా, కరెక్ట్, మా అత్త కదా మీరు, కరెక్ట్.
నాన్నగారు తమ్ముడు అయితే కీరవాణి గారు ఏమవుతారు మీకు? కీరవాణి గారు నా కజిన్. కజిన్. యా, ఇస్ మై కజిన్. అండ్ చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా ముఖ్యంగా మా కృష్ణ గారు మీకు చాలా క్లోజ్ కదా? అవును, మా తాతయ్య. మా సెట్కే తాతయ్య కృష్ణ గారు యాక్చువల్గా. తాత మనవాళ్ళు కలవ చెప్పేసాయి తాత. వీళ్ళందరూ కూడా నా బంధువులే మొత్తం అంతా. ఈ రోజు నేను వచ్చింది వీళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు. నా కోసం అనుకున్నా, మీరు యాంకర్ చేస్తే నేను హాయిగా వెళ్ళి కూర్చుందామని రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఊరుకోండి, నేనే ఎక్కడ హోస్టింగ్లు చేసి ఈ రోజు ఇక్కడ రెస్ట్ తీసుకుందామని వచ్చాను. ఈ రోజు నేను గెస్ట్, మీరు హోస్ట్. సుమా కనకాలంటే మీకు తెలిసింది ఏంటి? ఆవిడ ఒక పెద్ద యాంకర్ అనేదే కదా. కొంతమందికి డౌట్ ఉంది సార్. సో ఎలాగైనా మీరు యాంకర్ కాబట్టి మీరు యాంకరింగే చేయాలి. భలే వాళ్ళే. ఓకే, నేను ఒకళ్ళు ఒప్పుకుంటే నేను చేస్తానండి. నేను ఈ రోజు గెస్ట్ గా వచ్చాను కీరవాణి గారు. నేను గెస్ట్, ఈయన హోస్ట్. కాదు కూడదు, నేను యాంకరు, ఈయన గెస్ట్ అయితే అనిల్ చెక్ రెడీ చేసుకో. మార్చుతున్నారు ఇప్పుడు, నన్ను యాంకర్ చేయమంటున్నారు. లేదంటే ఆయన చెక్ ఇవ్వడు, సో నేను గెస్టే. ఇది గెస్ట్ యాంకర్ అండి, గెస్ట్ యాంకర్. గెస్ట్ యాంకర్లు ఉండరు, ఎప్పుడు గెస్ట్ యాక్టర్లే ఉంటారు. యాక్చువల్గా నేనే గెస్ట్ యాంకర్ని. అవును, అయితే మీరు కూర్చుంటే మీరు స్కోర్లు వేస్తారా? యా, వై నాట్. నేను మేడం. దగ్గర 8 సంవత్సరాలు స్వరాభిషేకం, అలాగే 10 సంవత్సరాలు పాడుతా తీయగా చూశాను. దాంట్లో నుంచి సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? వీళ్ళని, ఈ పిల్లల్ని జడ్జ్ చేయడానికి మీకు ఉండే అర్హతలేంటి? అర్హత 250 ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ యాంకరింగ్ చేశాను నేను. దాంట్లో కూడా ఎవరు పాటలు వేయలేదండి, మీరు కబుర్లు చెప్పడం తప్ప. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లు, దానికన్నా ముందు దాని పేరు ఆడియో ఫంక్షన్స్. ఓహో, పాటలు వేస్తారు అప్పట్లో పాటలే ఉండేవి. కీరవాణి గారిని అడగండి, స్టూడెంట్ నెంబర్ 1 తో మొదలెట్టాను నా జర్నీని నేను. అప్పుడు అన్ని ఆడియో ఫంక్షన్స్, పాటలు పాడేవాళ్ళు. అవన్నీ దగ్గరుండి నా చెవులు వాటికి దగ్గరగా ఉన్నాయి, విన్నాను. ఇది అర్హత నెంబర్ 1. అర్హత నెంబర్ 2 స్వరాభిషేకం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, యేసుదాస్ గారు, అసలు వీళ్ళందరినీ దగ్గరుండి చూశాను, విన్నాను. ఇది అర్హత నెంబర్ 2. అర్హత నెంబర్ 3 పాడుతా తీయగా మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. సరే మేడం, ఇంత చూసారు, ఇంత మీకు వీళ్ళందరితో మీకు సావాసం ఉంది కాబట్టి మీరు ఒకసారి పాడితే మేము విని అడగకుండా ఉంటే బాగుండేది. అది ఎలా మేడం? మీరు పాడుతా తీయగాకి యాంకర్ కాదు, గెస్ట్ గా కూర్చొని మార్కులు వేస్తారు అంటే మీరు కొంచెం పాడాలి కదా. ఓకే. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. ఒక్కసారి కిందకి వెళ్ళాను కానీ పైకి రేపు కిరణ్ గారు ఓకేనా? ఛాన్స్ దొరుకుతుందా? మీరు ఇంకా అక్కడే కాసేపు ఉన్నారనుకోండి, మీరు యాంకర్ కాదు బ్యాంకర్ అన్న రహస్యం నేను చెప్పకముందరే మీరు ఇటు వచ్చేయండి నా దగ్గరికి. సార్, ఇక్కడ కూడా నన్ను బద్నాం చేస్తారా మీరు? వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ. అండ్ పాడుతా తీయగా నేను ఫస్ట్ టైం వచ్చింది బాలు గారు హోస్ట్ చేసినప్పుడు గెస్ట్ గా. ఇది మళ్ళీ సెకండ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ బాయ్. అఫీషియల్లీ సుమా గారు వెల్కమ్ టు పాడుతా తీయగా. కిరణ్ గారు, ఇప్పుడు ఆ మార్క్స్ చెప్పాను కదా ఇందాక, మీరు 50, మీ ఇద్దరు 25. ఇప్పుడు సుమా గారు వచ్చారు. సో ఇది మన వరకేనా? ఆవిడ ఒట్టి యాంకరింగ్ అంటే ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్స్ వరకు తను ఉంటున్నారా, లేకపోతే ఈజ్ షీ గోయింగ్ టు స్కోర్ ద కాంపిటీషన్? కొన్ని వందల సంగీత కార్యక్రమాలకి హోస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఎంతో మందిని చూసుంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక 16వ తరం 17వ తరం అంతేనండి వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు. మీకు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళ అమ్మమ్మలు ఉన్నారు సార్. సో అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సుమ గారు కూడా మార్కులు వేస్తేనే సముచితం భావిస్తూ సుమ గారికి 20 మార్క్స్ మీతో సమానంగా. సుమ గారు కొంచెం కరుణించండి, కొంచెం చూసి మార్కులు వేయండి పిల్లలకి. షూర్. ఓకే, వాట్సాప్లో టచ్లో ఉండండి అమ్మా.